హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మరిది హల్దీ ఫంక్షన్ అనమాట. చాలా గ్రాండ్గా అండ్ సక్సెస్ఫుల్గా అయితే జరిగిపోయింది అనమాట. మ్యారేజ్కి 1 డే ముందు రోజు ఈవెంట్ అయితే జరిగిందనమాట. ఈవినింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయింది. నైట్ 6:37 అయిందనమాట. ఇది కంటిన్యూషన్గా జరుగుతూనే ఉండింది. బట్ ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మొత్తం పూలతో డెకరేషన్ అయితే చేశారు. బయట వాళ్ళని పిలిపించి ఈ విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ కింద కూడాను ఇలా ఈ విధంగా అయితే సెట్ చేశారనమాట. చాలా బాగుంది చూసేదానికైతే. సింపుల్ లుక్ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మనకి ట్రెడిషనల్ లుక్ గా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బనానా లీఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. చాలా సింపుల్ లుక్ గా అండ్ ట్రెడిషనల్ గా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి పాపనైతే కూర్చోబెట్టాను. జస్ట్ కొన్ని ఫొటోస్ అయినా తీసుకుందాం అనేసి. అండ్ ఈవినింగ్ వచ్చేసి 2:30 అని చెప్పారనమాట. హల్దీ ఫంక్షన్ వచ్చేసి ఇంకా లాస్ట్కి ఇది డెకరేషన్ మొత్తం పూర్తయ్యేలోగా 4 అయిందనమాట. ఇంకా హడావిడిగా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారనమాట. నేనైతే పిల్లలకి ఇద్దరికి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను. బట్ పెద్ద అమ్మాయి మాత్రమే వచ్చిందండి, చిన్న అమ్మాయి అస్సలకి రాలేదు. వాళ్ళ డాడీ దగ్గరే కూర్చొని ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పాపకైతే ఫొటోస్ తీయడం అయిపోయింది. ఇక్కడ పెళ్లి కొడుకుకి కొన్ని స్టిల్స్ అనేది తీస్తున్నారనమాట. అందులో నేను కూడా కొన్ని తీసుకొని క్లిప్స్ అనేది మీకు కూడా చూపిద్దామనేసి ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. అండ్ చూసారు కదా బ్యాక్గ్రౌండ్. అండ్ ఎవరి కొద్ది వాళ్ళు ఇంకా చాలామంది రాలేదు, ఇంకా స్టార్ట్ అయితే కాలేదనేసి ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చైర్లో కూర్చోన్నారు కదా, ఎల్లో డ్రెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా మా ఆయన ఎల్లో షర్ట్ వేసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చేసి బన్నీ మంజు అనమాట, అక్క వాళ్ళ కొడుకులు. ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు ఫంక్షన్కి. ఇక్కడ వచ్చేసి చిన్న అక్క వాళ్ళ కొడుకు అనమాట సాయి. ఇంకా పెళ్లి కొడుకు పేరు వచ్చేసి సాయి లక్ష్మి రెడ్డి అనమాట. ఈ పెళ్లి కొడుకు నేమ్ వచ్చేసి నిక్ నేమ్ పండు అనమాట. బట్ నాకు పెళ్ళైనప్పటి నుంచి పండు అనేసి పిలుస్తున్నాను. ఫస్ట్ టైం నేను పెళ్లి కార్డులో మాత్రమే సాయి లక్ష్మి రెడ్డి అని చూస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ రెండో అక్క ఉంటుంది కదా, పెళ్లి కొడుకు వాళ్ళ అక్క కొడుకు అనమాట. ఈ పాప కూడా పెద్ద పాప అనమాట. అండ్ ఇటు సైడ్ ఎల్లో శారీ కట్టుకుంది కదా, పెళ్లి కొడుకు పెద్ద అక్క అనమాట. వీళ్ళు వచ్చేసి అక్క చెల్లెలు ముగ్గురు అని చెప్పచ్చు. అంటే చిన్న మామయ్యకి 3 కూతుళ్ళు, లాస్ట్ పండు అనమాట, అదే పెళ్లి కొడుకు అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మా వారి సైడ్ ఉండేటువంటి రిలేటివ్స్ అందరినీ కూడా ఈరోజు మీతో ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఎల్లో షర్ట్స్ వచ్చేసి చాలామందికి తెప్పించారండి. ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నాయనేసి మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుక్కి ఒకటి, మా వారి మేనత్త అల్లుడు అనమాట, ఆయన ఒకరు, ఇద్దరు తీసుకొని వేసుకొని వచ్చారు. చాలా సిగ్గుపడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇక్కడ వచ్చేసి నేను, మా వారు, పిల్లలు, మా అత్తయ్య అనమాట. ఇందాక చెప్పాను కదా ఎల్లో డ్రెస్సులు ఇంకా 2 ఎక్స్ట్రా అయితే మిగిలిపోయాయి. వీళ్ళిద్దరికి అయితే కరెక్ట్ సరిపోయాయి అనమాట. అండ్ వీళ్ళిద్దరు ఎల్లో డ్రెస్సులు వేసుకోవాలనుకోలేదు. బట్ ముందు వీళ్ళిద్దరు పంచలతో ఉన్నారనమాట. ఆ పంచల మీదనే ఎల్లో డ్రెస్ వేశారు. అచ్చం పూజారి లెక్కే ఉన్నారనమాట. ఫోటోకి ఒక పోజ్ ఇవ్వండి అంటే ఇక్కడ స్పెట్స్తోనే పోజ్ ఇస్తున్నారు.
స్టెప్స్ పెళ్లి కొడుకు లేవా పిన్ని? ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇందాక ట్విన్స్ అని చెప్పాను కదా, వీళ్ళిద్దరు అనమాట. ఫ్రంట్లో ఉన్న వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి. మొత్తం ముగ్గురు అక్క చెల్లెలు, ఇతను లాస్ట్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. లాస్ట్ గ్రీన్ శారీ వచ్చేసి ఇంటి ఆడబిడ్డ అవుతుంది, పెద్ద మామయ్య కూతురు అనమాట. నలుగు అయితే పూస్తున్నారు, అంటే పసుపు కొట్టడము, లేకుంటే మనకి ఎక్కువగా మంగళ స్నానం అని చెప్తాం కదా, మంగళ స్నానానికి ముందు వచ్చేసి ఈ విధంగా పసుపు అనేది రాస్తారనమాట. పన్నీరు పసుపు అన్నీ మిక్స్ చేసి అయితే చేస్తారు. ఫస్ట్ వాళ్ళ పెద్దకైతే స్టార్ట్ చేసింది. ఈ సెకండ్ అమ్మాయి అనమాట, ట్విన్స్లో సెకండ్ అమ్మాయి. అండ్ వీళ్ళకి వచ్చేసి ఒక పాప. ఇప్పుడు ప్రజెంట్ ఈ అమ్మాయి పూస్తుంది కదా, ఈ అమ్మాయి వెనకున్న అమ్మాయి, ఇద్దరు ట్విన్స్ అని చెప్తుంది కదా. వీళ్ళకి వచ్చేసి ఒక పాప ఒక బాబు. ఫస్ట్లోనే చూపించాను తనని, చిన్న బాబుని. ఇదే అనమాట వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి. ఇతను వచ్చేసి పండు లాస్ట్. ఇతను పెళ్ళికొడుకు వాళ్ళక్క తోడికోడలు అనమాట. ఈ అమ్మాయి ఇక్కడ మరిది అనమాట. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఫేస్కి చేతులకి వచ్చేసి గంధం పూస్తున్నారు. గంధం పూసిన తర్వాత బొట్టు పెట్టి మళ్ళీ అక్షింతలు అయితే ఇద్దరు కలిపి వేస్తున్నారనమాట. యాస్టీస్ ఫ్యామిలీ ఎవరెవరు వచ్చారో సేమ్ అందరూ ఈ విధంగానే అక్షింతలతో దీవించేస్తున్నారు. మళ్ళీ దీని తర్వాత వచ్చేసి మంగళ స్నానం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మా అత్తయ్య అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద అత్తయ్య వాళ్ళ కోడలు కొడుకు అనమాట. అంటే వీళ్ళందరికీ ఒక ఫ్యామిలీనే అండి, కాకపోతే పెద్దనాన్న చిన్నాన్న బిడ్డలు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీదేవి అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. వీళ్ళకి ఒక పాప బాబు. ఇక్కడ వచ్చేసి మామయ్య అత్తయ్య అనమాట, పెళ్ళికొడుకు అమ్మ నాన్న.
బాగా మొహం అంతా రుద్దాల మొహం అంతా రుద్దండి ముక్కుకి మొత్తం నేను వరుస కాదు వరుసైన వాళ్ళు పట్టియండి ముక్కుకి మొహానికి అంతా వరుసైన వాళ్ళు పట్టియచ్చు ఎంతైనా పట్టి దండిగా అడుగుడు మందం ఉంది వేసేనా వేసే